ఆశీర్వదించవలసిన ఆలయ పూజారే ఒకరి ఆయుష్ తీశారు. ఆ ఆయుష్ కూడా విశ్రాంతి ఉద్యోగస్తుడైన ఒక ఉద్యోగస్తుని ప్రాణం అయితే మాత్రం తీసివేసే పరిస్థితి అయితే కనబడింది. అసలు ఇక్కడ ఏం జరిగిందనేది మాత్రం మనతో పాటు దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో ఆ మృతుని తాలూకు భార్య అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి కొన్ని వివరాలు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? మీ ఆయనకి అలా చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. నా పేరు మమతా బెనర్జీ అండి. మాది అమ్మవారి కాలనీలో 5/9 అండి. అమ్మవారి గుడిలో సూర్యనారాయణ శర్మ గారండి. అతను ఒక సెంటు భూమి అక్కడ కొనుక్కోండి, అదేనా డీపట్ అండి. ఖాళీ స్థలం ఒక 3 సెంట్లు ఆక్రమించుకొని ఆ ఇంటి ముందు మేము చిన్న డాబాలో నివసిస్తున్నామండి. నా భర్త రిటైర్ జోగి అండి, పెద్ద వయసు అతనండి. మా మెట్లు అలాగ అడ్డుగా ఉన్నాయని, వాళ్ళు బోర్ వేసుకోలేని వాస్తవం ప్రకారంగా మీరు మాకన్నా ఎత్తి కట్టేశారు, ఇలాగ ఉండకూడదు, మాదంతా వాస్తవంతో మేము బ్రతుకుతున్నామని మా మెట్లు మాకు అడగంట గుణపంతో నా 4 మెట్లు పొడిస్తారండి. మేము తరువాత చూసాము. ఏమండి పూజారి గారు, ఇది 10 మందికి మీరు తగు చెప్పవలసినవారు, అమ్మవారి బర్త్డే అయ్యిండి కూడా ఈ దౌర్జన్యం ఏమని మేము అడిగామండి. అడిగితే నువ్వు మాట్లాడడానికి ఎక్కడ లేదు, నువ్వు కులం తక్కువదనువు, కులం తక్కువలాగుండు, మేము పెద్ద జాతి వాళ్ళము, మా జాతిని ఎదిరించి నువ్వు ఇక్కడ బతకలేవు, నన్ను ఎదిరించి ఇక్కడ నిలబడలేవు, నువ్వు నీ మొగుడు ముసలివాడు అని. నేను ఆడదయ్యి ఉన్నానండి, నేను బూతు మాటలు చెప్పుకోలేను. చాలా విస్తారంగా తిట్టారండి. తట్టుకోలేని మాటలు కూడా, ఒక స్త్రీ అని కూడా చూడకుండా చాలా డేంజర్ మాట్లాడారు సార్. నా భర్త నేను అడిగితే ఇద్దరి మీదకి వచ్చి అతను తిరిగేస్తారండి. కాలువలో తిరిగేసి మా కాలువ తగులుకోయిందండి, దెబ్బ తగిలిందండి. నాకు సర్వీకరతో ఎడం చేయి మీద 2 దెబ్బలు కొట్టేసి తిరిగేసి నన్ను ఒక 25 అడుగులు స్థలంలో ఇడిసుకెళ్ళిపోయారండి. చాలామంది చూస్తుండ్రు కానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు. పూజారి వైపు అందరూ అయిపోయారు, మా వైపు ఎవరూ లేదు. మా భార్య భర్తలు ఒంటరి అయిపోయామండి. మాకు న్యాయం చేయండి. మా స్థలము నాకుకొని మా మెట్లు కొట్టేసి, భార్య భర్తలు కొట్టేసి, నా భర్త లేకుండా నా భర్త సావుకి పంతులు బాబే కారణమండి. నిజముగా చెప్తున్నాను, నా బాధ్యత, నా భర్త నా ఆధారం, నా ప్రపంచం నా భర్త సార్, నాకు ఆధారం లేదు ఇప్పుడు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక విశ్రాంతి ఉద్యోగి అయితే మాత్రం ఎవరైతే ఆలయ అర్చకులు ఉన్నారో ఆయన నిర్వాహకం వల్ల చనిపోయారని అయితే భార్య ఆరోపించింది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతులకు సంబంధించి అబ్బాయి కూడా ఉన్నాడో, అబ్బాయితో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకుందాం. బాబు, ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ ఘర్షణ వచ్చింది? నేను వెంకన్నదోర్ గారి అబ్బాయినండి. నా పేరు నాగేంద్రబాబు అండి. మేము అమ్మవారి కాలనీలో నివాసం ఉంటున్నాం సార్. అయితే మా ఇంటి వెనకాల ఉన్న స్థలంలోని పంతులు గారు, ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఉంటారండి పంతులు గారు, అతని పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు. అతను మా ఇంటి వెనక్కున్న స్థలం, 1 సెంటు స్థలం కొనుక్కున్నారండి. సెంటు స్థలం కొనుక్కున్నప్పుడు ఓన్లీ ఒక షెడ్ మాత్రమే ఉండేది. ఆ షెడ్ పక్కన ఒక 2 సెంట్లు జాగా స్థలం ఉండేది, ఖాళీ స్థలం ఉండేది అనమాట. ఇప్పుడు ఆ షెడ్ అతను రిమూవ్ చేసి తను ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఇల్లు కట్టుకునే క్రమంలోనే తను ఫస్ట్ బోరింగ్ పని స్టార్ట్ చేశారు. అయితే ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది ఆక్రమించుకున్నారు. యాక్చువల్లీ అది ఎస్సీ ఎస్టీ డీ పట్టా భూమి సార్. అది ఆక్రమించుకున్న స్థలంలో అతను బోరింగ్ అనేది వేశారు. ఆ బోరింగ్ పని స్టార్ట్ చేస్తున్నప్పుడు అది మా ఇంటి పునాది మెట్లు అతను బోరింగ్ కన్నా ఎత్తులో ఉండడం అతనికి వాస్తు ప్రకారం లేదు, ఇది మాకు దోషం అని మమ్మల్ని అడగకుండా మెట్లు అనేది పగలగొట్టేశారు సార్. పగలగొడుతున్న క్రమంలో మేము వచ్చాము. మా మెట్లు మీరు ఎందుకు ఇలా పగలగొడుతున్నారంటే, ఇది మేము బోరింగ్ వేసుకుంటున్నాము, మా బోరింగ్ కన్నా ఇది ఎత్తుగా ఉన్నాయి పునాది, ఇది మాకు వాస్తు ప్రకారం కరెక్ట్ కాదని చెప్పి మా మెట్లు అనేది పగలగొట్టేశారు సార్. మేము అడుగుతుండగానే మెట్లు పగలగొట్టేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇలా చెప్తున్నప్పుడు ఇలా అమ్మ నాన్నలు కూడా అడుగుతున్నారు. అమ్మ నాన్నలు అడుగుతున్నా కూడా అతనేమో మా జాతి గురించి హీనంగా మాట్లాడుతూ, కించపరుస్తూ అనేకమైన మాటలు అన్నారు సార్. అవన్నీ మేము చెప్పుకోలేకపోతున్నాము. ఇలాగ పగలగొట్టేసారు. ఇలాగ అమ్మ నాన్నలు అడుగుతుంటే అమ్మని నాన్నని కొట్టడం జరిగింది సార్. ఆ అమ్మని కర్రతో కొట్టారు, నాన్నగారిని ఇక్కడ తోసేశారు సార్. కాలువలో పడిపోయారు. కాలువలో పడిపోయినప్పుడు నాన్నగారికి తలకి గాయమైంది సార్. తలకు గాయమైంది. ఇదంతా మేము జరిగిందంతా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాం సార్. తలకు గాయమైంది మేము నాన్నగారిని ఆసుపత్రిలో జాయిన్ చేసాం సార్. నాన్నగారు చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే మృతి పొందారు సార్. మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. కేవలం ఎవరో జరిగిందంటారు. ఇదంతా అమ్మవారి గుడిలో ఉన్న పంతులు గారు సార్. అతని పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు సార్. మా ఇంటి వెనకాలే ఉంటున్నారు. అతనికి ఆల్రెడీ ఇక్కడ ఇంకో ఇల్లు ఉంది సార్. ఇది ఖాళీ స్థలం ఆక్రమించుకొని ఇంకా ఇక్కడ 2వ ఇల్లు కడుతున్నారు సార్. మొత్తం ఇదంతా పంతులు గారి వల్లే జరిగింది సార్. అతని పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు సార్. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రాజాం మెంతిపేట కాలనీలో సూర్యనారాయణ శర్మ అనే వ్యక్తి అయితే మాత్రం ఉత్తరాంధ్ర ఇలవేల్పైన పోల్పు అమ్మవారి గుడికి సంబంధించి ఆలయ పూజారిగా ప్రధాన
ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఆయనకి సంబంధించి మెంతిపేట కోనలో ఒక నివాసం అయితే ఏర్పాటు చేసుకొని కొత్త నిర్మాణం కట్టుకోవడానికైతే మాత్రం రెడీ అయ్యారు. అందులో భాగంగా ఎవరైతే వెంకన్న దొర ఉన్నారో, మమత దంపతులైతే మాత్రం ఆ ఇంటికి ఏది కొత్త నిర్మాణం ఉందో, ఆ కొత్త నిర్మాణం ముందు ఆ ఇల్లు ఉండడంతో మాకు వాస్తు దోషాలు కొంచెం ఇబ్బందులున్నాయని చెప్పి ఎదుటి వాళ్ళ ఇంటి మెట్లయితే తెగ్గొట్టడం జరిగింది. ఆ మా మెట్లను ఎందుకు కొట్టారని చెప్పేసి ఎవరైతే వెంకన్న దొర, మమత ఇద్దరు దంపతులైతే ఉన్నారో వాళ్ళొచ్చి అడగగా, వాళ్ళపైతే మాత్రం పంతులు గారు దానికి సంబంధించి ఎవరి కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారని, వెంటనే సర్వీకారు తీసుకొని అక్కడెళ్ళి తల మీద కొట్టడంతో వెంటనే అతనైతే మాత్రం తీవ్ర గాయాల పాలయ్యాడు. హుటాహుటినైతే మాత్రం ఈ వెంకన్న కుటుంబ సభ్యులు వైజాగ్ హాస్పిటల్‌లో జాయిన్ చేయడం జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 రోజుల క్రితం జరిగింది ఈ ఘర్షణ. ఇప్పుడైతే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వెంకన్న దొర అయితే మాత్రం మృతి చెందడం జరిగింది. కేవలం ఈ పంతులు గారు కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టడం వల్ల మా నాన్నగారు చనిపోయారని చెప్పేసి అయితే మాత్రం బాబు ఆరోపించారు. దీనిపై కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అయితే మాత్రం విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. మాకైతే మాత్రం న్యాయం జరగాలని చెప్పేసి అయితే మాత్రం ఈ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రాజా నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.